విరిగిన హృదయం కావాలి, వినయ మనస్కులే లేవాలి. విరిగిన హృదయం కావాలి, వినయ మనస్కులే లేవాలి. వినయ మనస్కులే లేవాలి, సిలువ సిపాయిలు లేవాలి. వెళ్ళాలి, వ్యక్తి వ్యక్తికి చెప్పాలి. వీధి వీధికి వెళ్ళాలి, వ్యక్తి వ్యక్తికి చెప్పాలి. విసుగక విత్తులు నాటాలి, విజయ ప్రభుని చాటాలి. విసుగక విత్తులు నాటాలి, విజయం ప్రభుని చాటాలి. విజయం ప్రభుదని చాటాలి, సిలువ సిపాయిలు లేవాలి. కలువరి యోధులు కావాలి, నవనవలాడే నవ యౌవనమున నజరేయునికై నిలవాలి. నజరేయునికై నిలవాలి. కనికర హృదయం కావాలి, కలుషితులను దర్శించాలి. కనికర హృదయం కావాలి, కలుషితులను దర్శించాలి. కలువరి గిరి కడ కూర్చాలి, కాపరి మందలో చేర్చాలి. కలువరి గిరి కడ కూర్చాలి, కాపరి మందలో చేర్చాలి. కాపరి మందలో చేర్చాలి, సిలువ సిపాయిలు లేవాలి. కలువరి యోధులు కావాలి, నవనవలాడే నవ యౌవనమున నజరేయునికై నిలవాలి. నజరేయునికై నిలవాలి, సిలువ సిపాయిలు లేవాలి. విప్లవమే చెలరేగాలి, విశ్వాసంతో సాగాలి. విరిగిన హృదయం కావాలి, వినయ మనస్కులే లేవాలి. 1వ చరణం మరొకసారి పాడుకుందాం. విప్లవమే చెలరేగాలి, విశ్వాసంతో సాగాలి. విప్లవమే చెలరేగాలి, విశ్వాసంతో సాగాలి. విప్లవమే చెలరేగాలి, విశ్వాసంతో సాగాలి. విప్లవమే చెలరేగాలి, విశ్వాసంతో సాగాలి. విరిగిన హృదయం కావాలి, వినయ మనస్కులే లేవాలి. విరిగిన హృదయం కావాలి, వినయ మనస్కులే లేవాలి. వినయ మనస్కులే లేవాలి, సిలువ సిపాయిలు లేవాలి. కలువరి యోధులు కావాలి, నవనవలాడే నవ యౌవనమున నజరేయునికై నిలవాలి. నజరేయునికై నిలవాలి, సిలువ సిపాయిలు లేవాలి.
మరొక పాట మనం పాడుకుందాం. ఎవరైనా సిస్టర్స్లోంచి ఎవరైనా పాట పాడాలని ఆశ కలిగిన వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మీరు పాడటానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? మనందరం లేచి నిల్చుకొని చివరిగా ఒక పాటను మనం పాడి తర్వాత వాక్యంలోనికి మనం వెళ్తాం. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మనం గడిచిన 2 దినాలుగా మనం నేర్చుకున్న పాటే. దయచేసి శాంతి బ్రదర్ మరొకసారి వచ్చినట్టయితే మనం కలిసి పాడుకుందాం. పాట సంఖ్య 11, మంచివాడు గొప్పవాడు. పాట సంఖ్య 11. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో, ఆనందమే యేసయ్యతో జీవితం. సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో, ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తున్నాం. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. మనము వాక్యం కొరకు సిద్ధపడి ఇక్కడికి వచ్చిన వారము. వాక్యమును మనం వినక పూర్వము వాక్యం నిమిత్తమై మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో యవనస్తులముగా మేము చేరి మిమ్మల్ని దేవ గణపరచుటకు, దేవ మీ నామాన్ని మేము హెచ్చించుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క దేవ అవకాశమును బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, సమకూర్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి.
వాక్యం నిమిత్తము మేము వాక్యమును బట్టి దేవా బలపడుటకు మీరు మాకు సహాయమును దయచేయండి. దేవ ఎవరు ఖాళీ హృదయములతో దేవా ఈ యొక్క ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళకుండా దేవ మీ వాక్యంతో మమ్మల్ని నింపి దేవ మమ్మల్ని పరిశుద్ధపరిచి దేవా తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థించుకుంటూ నిలబడుతున్నాను. ఈ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో ఏ విధమైన మాటలు మాట్లాడాలనుకుంటున్నారో వాటిలన్నింటినీ మీరు బోధించమని ప్రార్థించుకుంటూ మా ప్రభుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Now I welcome uncle to give message. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, యవ్వన బిడ్డలైన వారు నీ వాక్కును వినుటకు సిద్ధపడి ఉండగా వాక్కైన నీవు శరీరధారిగా మారి నీ శరీర రక్తములను నీవు మాకు ఎలాగూ ఇచ్చి ఉన్నావో అలాగునే ఈ సాయంకాల సమయమందు నీ శ్రేష్టమైన వాక్కును ఆహారముగా మేము అందరము భుజించుటకు తండ్రి నీవు మాకు పంచిపెట్టుమని కోరుచున్నాం. 5 రొట్టెలను చిన్న చేపలను 5,000 మందికి తండ్రి సిద్ధపరచున నీవే మా హృదయాంతరంగపు కోరికలను ఉద్దేశమును నెరిగిన వాడవైన నీవు మా ఆత్మీయ అవసరతలను నీ వాక్కు ద్వారా తీర్చుమని అల్పుడును అయోగ్యుడైన నన్ను బలపరచి వాడుకొనమని క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీలకు కృపయు సమాధానము కలుగునుగాక. చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇది యవన కూటము, యవనస్తుల కూటము కనుక యవనస్తుల కొరకైన వర్తమానమును అందించవలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు చూసినట్లయితే వీఆర్ లివింగ్ ఇన్ ఇంటర్నెట్ ఏజ్, అండ్ ఇన్ఫర్మేషన్ ఏజ్. ప్రపంచాన్ని రెవల్యూషనైజ్ చేసింది ఫర్ ద పాస్ట్ 2 to 3 decades. మీరు ఏంటి అని చూస్తే ఇంటర్నెట్. వాట్ డస్ ఇంటర్నెట్ హ్యావ్ టు ఆఫర్? ఒకప్పుడు ఒక దేశమునకు వెళ్ళి ఆ దేశంలో ఉన్న లైబ్రరీస్లో ఉన్న పుస్తకాలు దగ్గర కూర్చుని పరిశోధన చేస్తేనే కొన్ని విషయాలు తెలిసేవి. కానీ ఈరోజు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి బుక్, ప్రతి ఇన్ఫర్మేషను యాక్సెస్ చేసే అంతటి రెవల్యూషన్ను ఇంటర్నెట్ తీసుకుని వచ్చింది. మీరు చూసినట్లయితే లాస్ట్ వీక్ వెబ్స్ టెలిస్కోప్ నాసా వారు ప్రయోగించిన నూతన మిషన్ భూమి యొక్క ఆరంభం ఎలా ఉంది, గ్యాలాక్సీస్ అన్నీ కూడా ఆకాశంలో ఎలాగూ ఉన్నాయి, ఎలాగూ ఈ నక్షత్రాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఈ గ్యాలాక్సీస్లో ఎలాగూ ఇమిడి ఉన్నాయి. చాలా అందమైన చిత్రపటాన్ని ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించింది. వాస్తవానికి 2000 సంవత్సరం నుండి ఈ ప్రయోగములు చేయాలని ప్రయత్నం చేయగా కొన్ని నెలల క్రితమే ఇది సాధ్యమైంది. ఎంతటి అధునాతనమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నామంటే 1 million kilometers, మైల్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్. అంటే 10 లక్షల కిలోమీటర్ల లేక మైళ్ళు మరలా నేను చూసుకోవాలి. కానీ మెట్టుకు ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అని మనం చెప్పునంతటి అధునాతనమైన కాలంలో, లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంతటి దూరము నుండి అక్కడ ఎలా ఉంది, సృష్టి ఆరంభంలో ఎలా ఉండేది, ఈ ఫొటోస్ని తీసి తిరిగి భారతదేశాన్ని, ప్రపంచంలోనికి పంపే అంతటి పరిజ్ఞానాన్ని ప్రపంచంలో నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో నీవు చూసినప్పుడు
ప్రపంచ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే, ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్, మనము సాధించలేనిదంటూ ఏదీ లేదు అని ప్రపంచ దేశ నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ యవనస్తులుగా కూర్చున్న మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్, డూ ఐ హ్యావ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్? ఈజ్ దర్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు విన్ ఓవర్ ఇన్ లైఫ్? నా జీవితంలో నేను అధిగమించలేని బలములు, శక్తులు, సవాళ్ళు, ప్రశ్నలను నేను నా జీవితంలో కలిగి ఉన్నానంటే మీరేం చెప్తారు? అవునంటారా, కాదంటారా? On one hand, we have seen that man was able to excel in life. Man was able to excel in science. Man was able to excel in technology. Western countries lo, University of Utah and few other universities lo research chestu unnaru, modification of human DNA. Elagu ante to repel many kinds of diseases, వ్యాధులు అనేవి మానవ శరీరంలో చేరకుండా, మోడిఫైయింగ్ హ్యూమన్ DNA టు ది ఎక్స్టెంట్ దాట్ ఎ పర్సన్ కెన్ లివ్ అప్ టు 200 years. 200 సంవత్సర కాలాలు, 200 సంవత్సరాల కాలము జీవించలాగున రీసెర్చ్ జరుగుతూ ఉంది. యాంటీ ఏజింగ్ రీసెర్చ్ సిలికాన్ వ్యాలీలో జరుగుతూ ఉంది. వందలాది వేలాది కోట్ల రూపాయలు ఈ రీసెర్చ్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది లోకంలో అని మనం చూస్తే, ఆన్ వన్ ఎండ్ మ్యాన్ వాజ్ ఏబుల్ టు ఎక్సెల్, మనిషి ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ మరొక వైపు చూస్తే ఇంకా మానవుడు జయించలేని శిఖరాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా యవ్వన కాలం. చాలాసార్లు మనం అనుకుంటాం దిస్ ఇస్ ద మోస్ట్ జాయ్ఫుల్ ఏజ్, ఆనందంగా, సంతోషంగా, స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ గడిపే కాలం ఇదని. వాస్తవంగా ఇట్ ఈస్. యవన కాలము చాలా ప్రత్యేకమైంది. వాకింగ్ కూడా యవన కాలమునకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. వి గెట్ టు లెర్న్ లైఫ్ మోర్. జీవితం గురించి ఎక్కువ పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. వి గెట్ టు హ్యావ్ మోర్ ఫ్రెండ్షిప్స్, ఎక్కువ స్నేహాలను మనము అందుకుంటూ ఉంటాం, లేక పొందుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాము. వి గెట్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ న్యూలీ, జీవితాన్ని నూతన కోణం నుండి చూస్తూ ఉంటాం. వి గెట్ టు నో వాట్ ఎక్సైట్స్ అస్ ఇన్ లైఫ్, మనలను ఆకర్షించేది ఏమిటి, అట్ ద సేమ్ టైం మనలను ఆనందంతో నింపేది ఏమిటి, మార్గాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నూతన స్నేహాలు, నూతన స్థలాలు, నూతన అనుభవాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ చాలామందికి నేటి కాలంలో మీరు చూసినట్లయితే, బట్ యెట్ ఇట్ ఈస్ బీయింగ్ ఎ వెరీ డార్క్ ఏజ్, చీకటి కాలంగా ఉంది. అధిగమించలేని పోరాటాలు ఎన్నో ఉన్నాయి. చాలా దురదృష్టకరమైన స్టాటిస్టికల్ డేటా ఏమిటి అంటే, ప్రపంచంలో దాదాపు ప్రతి సంవత్సరము కొన్ని లక్షలాది మంది యవ్వనస్తులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, అందులో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకొనిచున్న దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో టీనేజర్స్ చాలామంది ఉన్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే, కొందరు చెప్తూ ఉన్నారు ఎడ్యుకేషనల్ ప్రెషర్. నిజమా? ఎంతో హాయిగా, చక్కగా, ఆనందంగా చదువుకోవలసిన వారు, దే సో డిజెక్టెడ్ ఇన్ లైఫ్, దే వాంట్ టు కిల్ దెమ్సెల్వ్స్, తమను తాము చంపుకునే అంతటి అగత్యానికి వారు పాలు పడుతూ ఉన్నారు. నిజమా? ఇంత చేదైపోయిందా జీవితం? చాలా చోట్ల మీరు చూసినట్లయితే యవనస్తులు బిఫోర్ దే గెట్ 18 టు ది ఏజ్ ఆఫ్ 18 దే కన్స్యూమింగ్ ఆల్కహాల్, దే స్మోక్ సిగరెట్స్, అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇంటూ డ్రగ్స్. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుచున్న వారు ఉన్నారు, ధూమపానం నేర్చుకుంటున్న వారు ఉన్నారు, మద్యానికి బానిసలైపోతూ ఉన్నారు. వాయ్? చాలా ఆనందంగా, సంతోషంగా గడపవలసిన కాలంలో ఏంటి ఈ సంక్షోభం? జయించలేకపోయిన సంక్షోభం ఏమిటి? అంత అరచేతిలోనికి వచ్చేసింది కదా, ప్రపంచమంతా కూడా నీ అరచేతిలో ఉంది కదా. 2010 నా గ్రాడ్యుయేషన్ సెరమనీలో కమెన్స్మెంట్ నోట్
ఒక కమెన్స్మెంట్ మెసేజ్ ఇచ్చిన స్పీకర్ తను మాట్లాడుతూ తను అన్నారు, ప్రపంచం ఎవరి వైపు చూస్తూ ఉందంటే ప్రపంచం యవనస్తుల వైపు చూస్తూ ఉంది. ఇది నిజమా? ఐ వుడ్ సే ఎస్, నిజమే. ప్రపంచాన్ని నేటి కాలంలో రెవల్యూషనైజ్ చేసిన వారిని కూడా చూస్తే ఎవరు అంటే యవనస్తులే. టేక్ ఫర్ సపోజ్, మీ అందరికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయంటే ఎంతమందికి లేవు? చేయొద్దండి. మోస్ట్ ఆఫ్ ఆల్ it has become kind of a tool that each one of us need to begin our day. మన దిన కార్యాచరణ ప్రారంభం చేయడానికి కావలసిన ఒక పనిముట్టుగా మారిపోయింది సోషల్ మీడియా. అందరికీ ఉంది. దీన్ని కనిపెట్టింది ఎవరు? మార్క్ జుకర్బర్గ్, ఒక యవనస్తుడు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వారు ఎవరు అంటే యవనస్తులే. ఆ మాటకు వస్తే రాజకీయాలు తీసుకున్న ప్రపంచంలో చాలా దేశాలు దే చూసింగ్ యంగ్ పీపుల్. 35 సంవత్సరాలు రాకుండా ఐరోపా ఖండంలో కొన్ని దేశాలు, న్యూజిలాండ్ ప్రెసిడెంట్, ఇలాగూ అనేక దేశాల్లో ప్రైమ్ మినిస్టర్స్గా ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడిన వారుగా వీరు ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో మూవ్మెంట్స్, ఇవన్నీ కూడా ఎవరు నడిపిస్తూ ఉన్నారంటే యవనస్తులే. అంటే ఇంతటి శక్తి సామర్థ్యత కలిగి ప్రపంచం చూస్తున్న యవనస్తుడు ఒకవైపేమో వేగంగా దూసుకువెళ్ళిపోతున్నాడు, మరొక వైపేమో తన జీవితాన్ని చేదుగా మార్చుకుని ఆ చేదును దిగమింగుకోలేక తనను తాను అంతము చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. కరోనా వైరస్ కాలంలో చాలామంది వి వర్ స్టక్ అట్ హోమ్, ఇంటి దగ్గర ఉండిపోయాం. చాలామంది లాక్డౌన్స్ విధించిన వెంటనే చాలా సంతోషపడ్డారు. అవునంటారా కాదంటారా? ఎందుకు? స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాలేజ్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఐల్ హ్యావ్ గ్రేట్ టైమ్. స్టాటిస్టికల్ డేటా చెప్పుతున్నది ఏమిటి అంటే ద కన్జంప్షన్ ఆఫ్ pornography went twice. Mental illnesses among children and youths, especially the teenagers, have doubled. నీలి చిత్రాలు చూచి తాత్కాలికమైన ఆనందాన్ని పొంది తమను తాము నాశనం చేసుకొనుచున్న వారి యొక్క సంఖ్య అధికమైపోయింది. మానసిక వ్యాధులు చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులో ఇట్ హ్యాస్ డబుల్డ్, అధికమైపోయింది, రెండంతలు అయిపోయింది. What are we dealing with? What kind of world are we living in? What kind of times are we really experiencing? ఎటువంటి కాలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం? ఎటువంటి సంక్షోభాల్ని, ఎటువంటి అనుభవాల్ని మనం మూటకట్టుకుంటూ ఉన్నాం? One of the greatest dangers that many of the youth are coming across these days is, మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తున్నంటే empowering self, to the extent that the world is trying to tell you all is possible in you. అంతా నీకు సాధ్యమే, అసాధ్యమనేది ఏది లేదు. కానీ చాలామంది సాధించాలనుకున్నది సాధించలేకపోతూ ఉన్నారేమో. దే సీయింగ్ themselves as failed individuals. మీకున్న జ్ఞానాన్ని బట్టి ప్రపంచం నేను కొనియాడుతుంది. క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఒక మ్యాచ్ నగ్గిందనుకోండి, ఏం చేస్తాం? అబ్బా ఎంత బాగా ఆడాడు, కెప్టెన్ అంటే కోహ్లీ రా, కెప్టెన్ అంటే రోహిత్ శర్మ రా అంట. ఆ తర్వాత 3 మ్యాచ్లు ఒకేసారి ఓడిపోతే అసలు వీళ్ళు కెప్టెన్సీ ఎవరిచ్చారు? అసలు వీళ్ళు బ్యాటింగ్ వచ్చా? వీళ్ళు తీసి రోడ్డు పక్కన గల్లీలో ఆడేవాడిని పెడితే మ్యాచ్ నగ్గుతారా అంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ త్రూ. ఇటువంటి అనుభవాలే మనం కనుగొన్నాం. నీకు 99 మార్క్స్ వచ్చాయనుకోండి, వండర్ఫుల్ అని చప్పట్లు కొడుతుంది సమాజం. అదే నీకు 59 మార్క్స్ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తారా, ఎందుకు పనికొస్తావు నువ్వు అంటుంది సమాజం. వాట్ ద వరల్డ్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ in all is confusion.
ఒకవైపేమో యూ కెన్ ఎక్సెల్, ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ మెనీ ఛాలెంజెస్. ఒకవైపేమో నీకు నీవే, యు ఆర్ గాడ్, యూ కెన్ డూ ఆల్ బై యువర్ సెల్ఫ్. మరొక వైపేమో నో, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, యు ఆర్ వర్త్ నథింగ్. వి ఆర్ లివింగ్ ఇన్ కన్ఫ్యూషన్. ఎప్పుడన్నా ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడం మీరు ఎప్పుడన్నా అనుభవంలోనికి వచ్చినదై ఉందా? అటువంటి అనుభవాన్ని మీరు కలుగున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ది ఆన్సర్ ఇస్ ఎస్ ఆర్ నో. చెప్పండి. చాలాసార్లు ఈ కన్ఫ్యూషన్లో వాట్ వీ సే టు అవర్ సెల్ఫ్ ఇస్, హూ ఆమ్ ఐ? అసలు నేనేంటి? అసలు నేను ఎవరిని? నేను పనికొచ్చేవాడినా, పనికిరాని వాడినా? కన్ఫ్యూజన్ హ్యావ్ లూమ్డ్ ఆల్ ఓవర్ లైఫ్. నిండిపోయింది. ఏం చేయాలి? చదువు అయిపోతుంది, ఏం చేయాలి? చదువు అయింది, ఏం చేయాలి? చదువుకోవాలా? ఎలా చదువుకోవాలి? ఏం చదువుకోవాలి? కన్ఫ్యూషన్. ఒకప్పుడు యవనస్తులైన తర్వాత మన దేశంలో ఉన్న సంస్కృతిని బట్టి పెద్దలైన వారు మనకు కావలసిన వారిని పెళ్లి కొరకు సిద్ధం చేసి తీసుకొచ్చేవారు. కానీ ఈ రోజులు అలా ఉన్నాయా? కాదే. దే వాంటెడ్ టు చూస్. కానీ ఏం జరుగుతుంది? ఆఫ్టర్ దే చూస్, వారు ఎన్నుకున్న తర్వాత, ఐ మేడ్ ఎ రాంగ్ చాయిస్, యు నాట్ ద రైట్ పర్సన్. అవునా కాదా? యు మేక్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్, రాంగ్ ఫ్రెండ్స్. Whether it is your self-worth, whether it is your relationship, whether it is your accomplishments, achievements, ఆ మాటకు వస్తే whether it is your desires, dreams, ambitions, ఇవన్నీ దేంతో నిండిపోయిందంటే అయోమయంతో నిండిపోయింది. నేను ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ambiguity, ద్వంద్వ వైఖరి. Are you confused in life? You see, on one end, when God has empowered you, you're able to revolutionize the world, but on the other end, the same person is trying to wrestle within himself. But there's something so beautiful that I wanted to tell you. Each one of us, we carry eternal worth. మనలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యత్వపు విలువను కలిగిన వారమై ఉన్నాము. అవునా? మార్కులు తక్కువ వస్తే అమ్మ నాన్న ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా, తిడతారా? చెప్పండి. కొందరు ఇదివరకు ఒక పేరుతో పిలిచేవారు. ఏమిటది? గాడిదా అని కూడా పిలిచేవారు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఎందుకు పనికిరావు. ఇందాక చెప్పాను కదా, అదే నువ్వు 99 మార్కులు తెచ్చుకుంటే చాలా గొప్పవాడివి, 59 మార్కులు వస్తే ఎందుకు పనికిరాని వాడివి. నిజమా కాదా? See, when the world is trying to attribute a value to you based on your accomplishments, Bible is actually telling you it doesn't matter what your accomplishments are. నువ్వు జీవితంలో ఏం సాధించావో దాంతో సంబంధం లేదు. నీవేమై ఉన్నావో దాంతో సంబంధం లేదు. It doesn't matter if you're white, black, brown, yellow. It doesn't matter if you're small, big, large, short, fat, thin. Doesn't matter. It doesn't matter whether you're educated or not educated. For that matter, it doesn't matter even if you're holy or sinful. When you come to God, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, when you give yourself to God, నిన్ను నీవు దేవునికి అప్పగించినప్పుడు, when you let Jesus Christ restore your worth, నీ జీవితముపై దేవుడు ఉంచిన నిత్యత్వపు విలువను తిరిగి పునరుద్ధరింప చేయడానికి దేవునికి నిన్ను నీవు అప్పగించినప్పుడు, you are filled with eternal worth. You are restored to that eternal worth. గమనిస్తున్నారా? So I wanted to teach you some principles. The first principle is, never forget that you were given eternal worth. నీవు నిత్యత్వపు విలువను
కలిగి ఉన్నావు అనేది మర్చిపోవద్దు. నెంబర్ 2, నీవు పోరాటాలు కలిగి ఉంటావు. ఏమిటా పోరాటాలు? You would be addicted sometimes, or you would be attracted other times. ఆకర్షింపబడతావు, కొన్ని పర్యాయములు దాసుడు అయిపోతావు. బిబ్లికల్ టెర్మినాలజీలో మనం చెప్పాలి అంటే మనందరం దేనికి దాసులుగా ఉన్నామంటే పాపానికి. పాపం అనే మాటను ఏ రీతిగా మనం చూడగలమంటే ద థింగ్స్ దట్ హార్మ్ అవర్ సెల్ఫ్ సైకలాజికలీ ఆర్ ఫిజికలీ. మానసికంగా అయినా శారీరకంగా అయినా మనలను మనము హాని చేసుకునే పని ఏదైనానో, ఈ శరీరాన్ని మరణమునకు గురి చేసే తప్పిదం ఏదైనానో, మరణము గురి కాగలుట గల ఆలోచనైనను, ఆలోచన నుండి నీవు చేయించిన పని అయినను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, when you defile yourself, నిన్ను నీవు పాడు చేసుకుంటే, know that as I told you, you are of infinite worth. నిత్యత్వపు వెల నిండిన వాడివై నీవు ఉండగా, రెండవదిగా నీవు గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే you can fight in your flesh for purity against impurities. నిన్ను లోపరుచుకున్న శక్తి ఏదైతే ఉందో, ఆకర్షించిన పాపపు బలం ఏదైతే ఉందో, లేకపోతే నిన్ను దాసునిగా బంధించిన చీకటి శక్తి ఏదైతే ఉందో, know that with God, just like your value, eternal worth would be restored. Number 2, you would be given the strength to fight the impurities of life. అర్థమవుతుందా? చాలామంది సిగ్గుపడతారు వారి తప్పిదాలు ఒప్పుకోవడానికి. సిగ్గుపడకండి. దేవుని దగ్గర ఒప్పుకోవడానికి బాధపడకండి. నీ తెల్లైన నీ తండ్రైనా, నీ అన్నైనా చెల్లైనా, నీ స్నేహితుడైన బంధువుడైనా నిన్ను అంగీకరించకపోవచ్చు, నిన్ను క్షమించలేకపోవచ్చు. బట్ వెన్ యూ కమ్ టు గాడ్, దేవుని దగ్గరకు వస్తే దేవుడు చేసేది ఏమిటంటే, యవ్వనుడా, హీ విల్ గివ్ యూ ద పవర్ టు ఫైట్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యేసు ప్రభువు యవనస్తుడుగానే జీవించి, యవనస్తుడుగానే మరణించి, యవన కాలం మందే తిరిగి లేచాడు. నువ్వు అనుకుంటూ ఉంటావు, దేవునికి ఏం తెలుస్తుంది నా బాధలు అంటూ ఉంటాం కదా. మీకేం తెలుసు మా బాధలు? దేవునికి అన్నీ తెలుసు. ఆకలి దప్పులు గలివానిగా క్రీస్తు ఉన్నాడు. కన్నీటి కాచిన అనుభవాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడు. శోధింపబడిన అనుభవాన్ని క్రీస్తు కలిగి ఉన్నాడు. కన్నీరు కాచాడు, శోధనకు గురయ్యాడు. ఆహారము, ఆకలి కలిగిన వానిగా క్రీస్తు యేసు ఉన్నాడు. ప్రతి మానవ అనుభవాన్ని క్రీస్తు యేసు కలిగి ఉన్నాడు. నీవు నీ యవ్వన కాలంలో కలిగి ఉన్న అనుభవం క్రీస్తు యేసు తెలుసుకున్నవాడై ఉన్నాడు. సో నో దట్ when you come to Christ, just as he restores your infinite worth, number 2, he gives you the strength to exercise purity in flesh, to fight the impurities of life. చాలాసార్లు యవనస్తునుగా మన పోరాటం ఎక్కడంటే నాట్ విత్ ఫ్లెష్. Sometimes it is with the spirit. You see, when you have to be with the wrong spirit, the wrong spirit sows wrong thoughts. దుష్ట శక్తులతో, దుష్టాత్మలతో నీవు సాంగత్యము, సహవాసము చేసినప్పుడు నీలో మంచి తలంపులు నిండి ఉంటాయా, చెడు తలంపులు నిండి ఉంటాయా? చెప్పండి. You see, sometimes it is not your physical strength that you need, it is your mental strength that you need. It is the spiritual strength that you need. See, when you come to Christ, know that he gives you that power for your spirit to be renewed, refreshed, and recreated. ఈ మాట ఎందుకంటూ ఉన్నానంటే, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, Christian living is more about having a discipline, an outwardly discipline. As much as it is an outwardly discipline, it is primarily an inwardly discipline. Unless the discipline is birthed in your heart first, it cannot be exhibited
in your flesh later. And for that to happen, your spirit needs to be recreated. It needs to be cleansed and it needs to be recreated. శుద్ధి చేయబడాలి, నూతన పరచబడాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరుడా, God restores your infinite worth. Secondly, He gives you the strength to battle the impurities of life and especially in your flesh. మూడవదిగా దేవుడు చేసేది ఏమిటంటే, He gives you a new life. You're recreated in your spirit that you get to live a new life. What is new life? New life is having new disciplines. New life is having new priorities. New life is having new choices. లోకంతో సంబంధం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ప్రత్యేకపడవాడని, నీవు దేవుని కుమారుడివై ఉన్నావని, దేవుని యొక్క రూపాన్ని ధరించుకున్న వాడివై ఉన్నావని, దేవుని విలువతో నింపబడిన వాడివని. ఇదేమిటి అంటే నూతన ఆలోచన, నూతన జ్ఞానము. నువ్వు నూతన పరచబడిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరు నో దాట్ హీ గివ్స్ యూ న్యూవర్ డిసిప్లిన్స్. వాట్ డూ యూ డూ విత్ ద డిసిప్లిన్? యూ చూస్ వాట్ ఈస్ రైట్, యూ చూస్ వాట్ ఈస్ కరెక్ట్, యూ చూస్ వాట్ ఈస్ ప్యూర్. You have newer priorities. You prioritize God, you prioritize the word, you prioritize prayer. And you make choice, newer choice. You don't live for the flesh alone. You live for the spirit. You just don't have your eyes fixed for the world, but you have your eyes fixed for another world. యవన కాలంలో when you come to God, God can make you anew. యేసుక్రీస్తు ప్రభు యవనుడిగా ఉన్నప్పుడు వాట్ డిడ్ హీ డూ? హీ బిల్ట్ అన్ ఇన్స్టిట్యూషన్. ఓ వ్యవస్థను కట్టాడు. అదేమిటి అంటే క్రైస్తవ సంఘమను వ్యవస్థ. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎప్పటికి అంతము కాదు క్రైస్తవ సంఘమను వ్యవస్థ. ఎందుకు? యేసు ప్రభు కట్టాడు. ఈసీ యాజ్ యంగ్ పీపుల్, ఇఫ్ యూ కెన్ కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి వస్తే నీలో నుండి దేవుడు వ్యవస్థలు కడతాడు. ఆ వ్యవస్థ ముందు ఎక్కడ కడతాడో తెలుసా? నీ గుడిలో కడతాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చి నీలో నివాసం ఉండేలాగున నిన్ను నేను కడతాడు. నీలో నుండి దేవుడు తన వ్యవస్థను కట్టించుకుంటాడు. నేను ఎందుకు ఉపయోగపడలేదండి, ఎవరికి నేను పనికి రావడం లేదండి, లోకం చెప్తుంది ఏమది అబద్ధం. కమ్ అండ్ గివ్ యువర్ లైఫ్ టు గాడ్. God will use you in a way that He would institute an institution in the world. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఆమేనండి. You're useful. You're not useless. You're worthy. You're not worthless. Say to yourself every day, ప్రతిరోజు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు, నన్ను సొంతం చేసుకున్నాడు, నన్ను శుద్ధిని చేశాడు, తన విలువతో నన్ను నింపాడు, తన బలాన్ని నాకు ఇచ్చాడు, నా ఆత్మను నూతనపరిచాడు, నాలో నుండి తన పని చేస్తాడు. నమ్ముతున్నారా? లోకాన్ని నమ్ముతారా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు ఆయన ఎవరో లోకం తెలుసుకోలేకపోయింది. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత లోకం ఆయన ఎంతటి వాడో తెలుసుకుంది. 33.5 సంవత్సరంలోని కేవలం 3.5 సంవత్సరాల్లో ప్రపంచ దశను మార్చాడు. హ్యాస్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఫర్ ఎవర్. నీ జీవితం ఎటు వెళ్తుందో, దేవుడు లేని నీ జీవితం నాశనం వైపు పరిగెడుతుంది. కానీ when you come to God and give yourself to God, He will restore your infinite worth. He will give you the strength to fight the battles, fight the impurities of flesh. He will recreate you, give you a new life, renew and restore your spirit to have new life in you, newer disciplines, newer priorities and newer choices. And He will use you to the extent that He would institute you. నీలో నుండి వ్యవస్థలు కట్టింపచేసి చివరకు దేవుడిని ఏం చేయగలడో తెలుసా? నీలో నుండి ప్రపంచాన్ని He can revolutionize. Young man, you're a beautiful man of God. Young woman, you're beautiful woman of God. You're made beautiful. You're made wonderful. లోకం చెప్తే నమ్మకండి.
It is not your skin color that gives you your worth. It is not your wisdom that gives you your worth. It is not your physical structure that gives you worth. It is not the world that tells you what you are that gives you the worth. నీ శరీర రంగు, నీ అందచందాలు, నీ ఎత్తు బరువులు, నీవు కలిగి ఉన్న జ్ఞానము, లేకపోతే లోకం నీకు ఇచ్చుచున్న సాక్ష్యం కాదు. బైబిల్ ఈస్ టెల్లింగ్ యూ ఆర్ ఆఫ్ ఇన్ఫినైట్ వర్త్. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్ మీకు చెప్పాను. 1, నిత్యత్వపు విలువను నీలో ఉంచుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యవ్వనుడా. 2, నీ శరీరమందు దాగుని ఉన్న చెడుతో పోరాటము చేయడానికి బలాన్ని ఇస్తూ ఉన్నాడు. 3, నీ ఆత్మను నూతనపరుస్తూ ఉన్నాడు. 4, నీలో నుండి వ్యవస్థలు కట్టుచూ ఉన్నాడు. 5, నీలో నుండి ప్రపంచాన్ని ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు అంటే ఈజ్ గోయింగ్ టు రెవల్యూషనైజ్. యేసుప్రభు ఇవన్నీ ఎప్పుడు చేశాడు? తన యవ్వన కాలం అంది. ఇఫ్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ జీసస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించి, దేవునికి మీ జీవితాన్ని అప్పగించి, దేవునిలో మీ ప్రతి తలంపును, ఉద్దేశమును మీరు నాటి, దేవునిలో మీరు స్థిరపరచి, దేవునిలోనే మీరు నూతన పరచబడి, దేవునిలోనే మీరెల్లరూ రూపాంతరపరచబడుదురు గాక. ఆమేన్. ప్రభువా, ఈ కొద్ది మాటలను మీ బిడ్డల హృదయములో పదిలపరచి, నీ రూపలావణ్యములో నిర్మింపబడిన ప్రతి వారు లోకము చేత ఆకర్షింపబడకుండా, లోక బలములకు బానిసలుగా, దాసులుగా మారక, నిన్ను బట్టి తండ్రి బలమును తెచ్చుకున్న వారై, నీలో నిలిచిన వారై తండ్రి, వారి శరీరముతో వారు చేయుచున్న పోరాటములో బలమును కలిగిన వారై, వారి ఆత్మలో నూతనపరచబడిన వారై, నీ పని కొరకు శ్రేష్టమైన పాత్రలుగా వాడబడువారై, నీవలే లోకమును తండ్రి ఇదిగో ప్రభావితము చేయు గొప్ప యోధులుగా, బలవంతులుగా ఈ యవ్వనులను దీవించుమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. I wanted to take this time to answer few questions. మనం లైవ్ క్లోజ్ చేసుకుందామండి. లైవ్ క్లోజ్ చేస్తే వీ కెన్ టాక్ ఫ్రీలీ. యవనస్తులుగా మీకు ఏమైనా ప్రశ్నలు, సందేహాలు వాక్యం నుంచి కానీ, లేకపోతే మీ స్పిరిచువల్ డిసిప్లిన్స్ నుంచి కానీ, కెరియర్ గురించి